హలో అండి. నిన్నటి వరకు 110 చెప్పేసుకున్నాం కదా. ఇవాళ 111 నుంచి 130 వరకు చెప్తున్నాం. మరో 20 వర్డ్స్ని యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత మళ్ళీ పాతవన్నీ రిపీట్ చేద్దాం. ఇవన్నీ రిపీట్ చేస్తే మనకి ఇంకా బాగా గుర్తుంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. బిజార్ అంటే వింత, విచిత్రం అని అర్థం వస్తుంది. వర్చువల్ అంటే నిజం కానిది అని అర్థం వస్తుంది. ఎగ్జైల్ అంటే బహిష్కరించడం. పెరిష్ అంటే పాడైపోయిన వస్తువుని లేదా నాశనం లేదా మరణించడం, దాన్ని పెరిష్ అంటారు. బ్లిస్ అంటే ఆనందం. జెనిత్ అంటే ఎత్తు, అత్యున్నతమైన స్థాయి. ఎక్స్టాటిక్ అంటే అద్భుతమైనది. కంప్రెస్ అంటే కుదించడం, నొక్కడాన్ని కుదించడాన్ని కంప్రెస్ అంటారు. కన్సైన్ అప్పగించడం, అప్పచెప్పించుకోవడం, దాన్ని కన్సైన్ అంటారు. క్యాన్వస్ అంటే ప్రచారం, పరిశీలించడం. డెస్పోటిక్ అంటే అమానుషం లేదా అరాచకం అని అర్థం వస్తుంది. కన్ఫర్ అంటే ప్రధానం, నిర్ణయం, అనుగ్రహించు అని అర్థం వస్తుంది. కన్ఫర్ అంటే. ఇంక్రెడిబుల్ అంటే అద్భుతమైనది లేదా నమ్మశక్యం కానిది అని అర్థం వస్తుంది. ఎంబార్క్ అంటే ప్రారంభించడం లేదా ప్రవేశించడం అని అర్థం వస్తుంది. రేవింగ్ అంటే ఇంటెన్స్ యాంగర్ అనమాట, అంటే ఉద్దేశపూరితమైన కోపం అన్నమాట. రివెటింగ్ అంటే ఆకర్షణీయమైనది, అంటే మనసుకు ఆకట్టుకునేది, అంటే మనసుకి ఎలా అంటే మనసునే కట్టుబడేసేది, దాన్ని రివెటింగ్ అంటారు. మ్యాగ్నిట్యూడ్ అంటే పరిమాణం, తీవ్రత. ఫీచర్ అంటే ముఖ్యమైన లక్షణం లేదా భావనం. ఎల్యూర్ అంటే ఆకర్షణీయమైనది. అడ్జర్న్ అంటే పోస్ట్పోన్ లేదా వాయిదా. మొత్తం టోటల్ 20 అయిపోయిందండి. నిన్నటివి రిపీట్ చేద్దాం. ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదా వేయడం. ట్రేడ్స్ అంటే లక్షణాలు. లిబర్టీ అంటే స్వేచ్ఛ. సొసైటీ మానవ సమాజం. ఇన్సేన్ పిచ్చి, వెర్రి. డెఫిషియన్సీ లోపం. డిఫర్ వాయిదా వేయడం. డికే కుళ్ళిపోవడం. కాన్స్పిరసీ కుట్ర. ఎమికబుల్ స్నేహపూర్వకంగా. అబాండన్ అంటే విడిచిపెట్టడం. గ్రాటిఫికేషన్ తృప్తి. హజార్డ్ ప్రమాదం. మింగల్ కలిసిపోవడం. గ్రెగేరియస్ సమూహమైన ఇతరులతో కలిసిపోయే స్వభావం. హాస్టిల్ శత్రుత్వం. గ్లూమీ దిగులు. రెసిషన్ రద్దు. ఫ్యూటిలిటీ పనికిరానిది. ఫ్రెజైల్ వీక్ బలహీనమైనది. డిటర్మైన్ నిర్ధారించడం లేదా నిర్ణయించడం. రెస్టిట్యూషన్ పునరుద్ధరణ. బొంబాస్టిక్ చాలా కష్టం, అంటే డిఫికల్ట్ అన్న అర్థం వస్తుంది. లాగ్ ఆలస్యం. లూమినస్ తేజస్సు. లూసిడ్ స్పష్టమైన, తేలికైనది. అట్రాసిటీ దారుణం, క్రూరత్వం. పెన్సివ్ ఆలోచించడం. ఫెనాటిక్ అతిగా చేయడం లేదా మతోన్మాదం. స్లాండర్ అంటే అపవాదు, నింద. ష్రూడ్ అంటే తెలివి. స్కాంటీ కరువు. డెలిబ్రేట్ ఉద్దేశపూర్వకంగా. ఇంపార్ట్ ప్రసాదించడం. ఆబ్లిగేషన్ ఒప్పందం. నోషన్ అంటే భావనలు. కన్జర్వేటివ్ అంటే సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి అన్నమాట. ఇన్నెట్ అంటే పుట్టుకతో వచ్చే స్వభావాన్ని లేదా సహజమైన స్వభావాన్ని ఇన్నెట్ అంటారు. ఎన్వి అంటే అసూయ. ఇన్వేడ్ అంటే దండయాత్ర. అటైర్ అలంకరణ. ఎండ్యూర్ భరించడం లేదా శాశ్వతమైనది అని అర్థం వస్తుంది. బెవే గుంపు. హైబ్రిడ్ అంటూ కొత్త జాతి. ప్రిమిటివ్ ఆదిమకాలం, ప్రాచీన కాలం నుండి అని అర్థం వస్తుంది. ఎక్స్టింక్షన్ అంతరించిపోవడం లేదా నాశనం అయిపోవడం. క్యాంపెయిన్ ప్రచారం. కొలేట్రల్ తాకట్టు లేదా జామీను. లివే అంటే వసూలు చేయడం లేదా విధించడం. ఫీజబుల్ సాధ్యమే. డాగ్మెటిక్ పిడివాదంతో మాట్లాడడం, తన ధోరణి తరే అన్నమాట. ఎవరి మాట లెక్కించకుండా తన మాటే కరెక్ట్ అని మాట్లాడే వారిని డాగ్మెటిక్ అంటారు. కాన్షియన్సెస్ అంటే నీతి నియమాలతో కూడినది అని అర్థం.
అథారిటేటివ్ అంటే పిడివాదం లేదా గట్టిగా మాట్లాడడం, కమాండ్తో మాట్లాడడం. క్లామర్ అంటే బయటికి గట్టిగా ఏడవడం. స్కెవెంజింగ్ చెత్త శుభ్రం చేయడం. ఆర్టికులేటెడ్ అంటే ఉచ్చారణ. కాంటెంపరీ సమకాలీన. ప్రొలిఫిక్ ఫలితం ఫ్రూట్ఫుల్. సటిల్ అంటే స్మూత్ సున్నితమైనది, సూక్ష్మమైనది. రుడిమెంటరీ అంటే మూలాలన్నమాట, మూలం, రూట్స్, బేసిక్స్. నెగోసియేషన్ అంటే చర్చలు. ఎంఫసైజ్ అంటే నొక్కి వక్కానించడం, బల్లగుద్ది చెప్పడాన్ని ఎంఫసైజ్ అంటారు. ఫినామినన్ అంటే సంఘటన, ఈవెంట్. ఎండోర్స్మెంట్ అంటే మద్దతు లేదా ప్రోత్సాహం. ఎంపిరికల్ అంటే ఎక్స్పీరియన్స్ అన్నమాట, అంటే అనుభవాలతో కూడినది అని అర్థం. వివిడ్ స్పష్టమైనది. వొలటైల్ అంటే చేంజబుల్, అస్థిరమైన, చంచలమైన లేదా మార్పు అని వస్తుంది, అంటే మారుతూ ఉంటుంది అన్నమాట, దాన్ని వొలటైల్ అంటారు. అడ్హియర్ అంటే కట్టుబడి లేదా అంటుకొని అర్థం వస్తుంది. అండర్మైన్ అంటే అనగదొక్కించడం. వైస్ వర్సా అంటే ఒక వాక్యానికి విరుద్ధం అన్నమాట. ఫిల్దీ అంటే ఒక నిమిషం. ఫిల్దీ అంటే మురికి, రోత లేదా అశుద్ధంగా ఉండేదాన్ని ఫిల్దీ అని అంటారు. కేయాస్ గందరగోళం లేదా ఊహకి అతీతమైనది అనే అర్థం వస్తుంది. కౌంటెనెన్స్ అంటే ముఖ కవళికలు లేదా ముఖం తీరు అన్నమాట. డిప్రైవ్ అంటే అందకుండా చేయడాన్ని డిప్రైవ్ అంటారు. డీవెల్ అంటే నివసించడం, నివాసం ఏర్పరచుకొని నివసించడాన్ని డీవెల్ అంటారు. ఇండిజెన్స్ అంటే పేదరికం. ఇంప్లిసిట్ అంటే సలహా, సజెస్ట్ అన్నమాట. ఇండస్ట్రియస్ అంటే హార్డ్ వర్కింగ్, అంటే కష్టపడి పనిచేసే మనస్తత్వం కలవాన్ని ఇండస్ట్రియస్ అంటారు. హెక్నీడ్ అంటే ఎక్కువగా వాడడం వల్ల విసుగు వచ్చేసి కామన్గా అనిపించడం, మామూలే కదా అని అర్థం. ఇమ్మాక్యులేట్ అంటే పాత పడిపోవడం. హెక్నీడ్ అంటే ఇమ్మాక్యులేట్ అంటే దోషం లేని, మచ్చ లేని, అంటే ఏమి ఇంత కూడా డస్ట్ లేకుండా చాలా ప్రిస్టీన్, క్లియర్ అన్నమాట. హస్టిల్ అంటే తొందరగా అని, వేగంగా అని అర్థం వస్తుంది. హిండర్ అడ్డుకోవడం. హజార్డ్ ప్రమాదం. గ్లుట్ ఓవర్ఫ్లో, ఎక్కువగా ఉండడం. మ్యూటబుల్ అంటే చేంజబుల్, మార్చడానికి వీలున్నదాన్ని మ్యూటబుల్ అంటారు. మిథికల్ అంటే అంతా కథ అన్నమాట, నిజం కానిది, కథ అల్లి చెప్పడాన్ని మిత్ అంటారు, మిథికల్ అంటారు. మ్యూటినీ అంటే రివోల్ట్, అంటే తిరుగుబాటు. హెన్పెక్డ్ అంటే భార్య మాట, అంటే ప్రతి మాటకి ప్రతి జవదాటకుండా ప్రతిదీ వినేదాన్ని, అది కరెక్ట్ అయినా రాంగ్ అయినా ప్రతిదానికి తలాడిచ్చే భర్తని హెన్పెక్డ్ హస్బెండ్ అంటారు. మెర్లీ కేవలం. డెమాన్స్ట్రేట్ అంటే ప్రదర్శించడం. ఎరాడికేషన్ అంటే నిర్మూలన. అబాండెండ్ అంటే సమృద్ధిగా. అబాండన్డ్ అంటే విడిచిపెట్టు. క్రానిక్ అంటే దీర్ఘకాలికమైనది లేదా చాలా కాలం నుండి ఉన్నదాన్ని అర్థం. అపేరెంట్ అంటే స్పష్టమైనది. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవలు, సంఘర్షణ, పోరాటం, శత్రుత్వం, వివాదం. కాన్సిక్వెన్సెస్ అంటే ఫలితాలు అన్నమాట, రిజల్ట్. అరిడ్ అంటే పొడిగా, ప్రాంతానికి సంబంధించింది అన్నమాట. డిప్లొమాటిక్ అంటే దౌత్య సంబంధాలు, దేశాల మధ్య చర్చలు, ఒప్పందాలు, స్నేహపూర్వక సంబంధాలని డిప్లొమాటిక్ అంటారు. కంప్లై అంటే కట్టుబడి, పాటించడం లేదా. కాంకరెంట్ అంటే ఏకకాలిక, అంటే ఒకే సమయంలో జరిగే రెండు సందర్భాలు అన్నమాట, రెండు ప్రోగ్రామ్స్ అంటే కాంకరెంట్ ప్రోగ్రామ్స్, కాంకరెంట్ సెషన్స్, కాంకరెంట్ మీటింగ్. అంటే
ఇప్పుడు మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉంది. మ్యూజిక్ ప్రోగ్రామ్ ఒకే సమయంలో 2 చోట్ల జరగడం అనమాట. 2 ప్రోగ్రామ్స్ జరగడం అంటే ఒకే టైంలో 2 మీటింగ్స్ జరగడం. ఓకేనా. కండెమ్ అంటే ఖండించడం. కొనేషన్ అంటే అర్థం. అంటే బడి అంటే చదువు ఒక్కటే కాకుండా స్నేహం, ఆటలు, జ్ఞాపకాలు అన్నీ అలాంటి భావనలన్నీ వచ్చేస్తాయి కదా బడి అనగానే. ఆ భావనలే కన్నోటేషన్. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా. రీఇన్ఫోర్స్ అంటే బలపరచడం. కన్సెన్సస్ అంటే ఏకాభిప్రాయం. డిస్కోర్స్ అంటే ఉపన్యాసం లేదా ప్రసంగం. కొరెలేషన్ అంటే అన్యోన్య సంబంధం, అంటే మంచి సంబంధాలు, మంచి రిలేషన్స్ని కొరెలేషన్ అంటారు. ఎవాల్వ్ అంటే వికసించడాన్ని లేదా సృష్టించు అని అర్థం వస్తుంది. డివర్స్ అంటే వైవిధ్యం, అంటే లాంగ్వేజెస్, ఫెస్టివల్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా మనకి, చాలా రకాలు ఉన్నాయి, డివర్స్ ఉన్నాయి. సో వైవిధ్యం అన్నమాట. బిజార్ అంటే వింత, విచిత్రం. వర్చువల్ అంటే నిజమైనది కాదు. ఎగ్జైల్ బహిష్కరించడం. అయిపోయినాయి అండి, ఇవాళకి అయిపోయినాయి. అన్నీ రిపీట్ చేసాము. మీకు నచ్చితే లైక్ చేయండి, రోజు ఫాలో అవ్వండి, ఇంకా లైక్ చేయండి, ఎంకరేజ్గా ఉంటుంది. ఇంకా రోజు రిపీట్ చేస్తే ఇవన్నీ మనకి నోటెడ్ అయిపోతుంది. ఇంకా మనకి ఇంగ్లీష్ అనేది విన్నప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.